ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే అసలైన రాజకీయ నాయకుడు అని ఓ సినిమా డైలాగ్ ఉంది. వెనక్కి తగ్గడం అదును చూసి ముందుకు దూసుకెళ్లడానికే. గులాబీ బాస్ కేసీఆర్ కూడా అలా ఒక్కసారిగా రైజ్ అయ్యారు. బీఆర్ఎస్ పని అయిపోయింది, దుకాణం బంద్ అని కాంగ్రెస్ బీజేపీలు చేస్తున్న వెటకారాలకు ధీటుగా బదులిస్తున్నారు. ఫామ్ హౌస్ నుంచి బయటికి రాడు, ప్రజలను కలవడు అనే విమర్శలకు చెక్ పెడుతూ పక్కా వ్యూహం ప్రకారం ప్రజలతో మమేకమవుతున్నారు. కష్టాల సుడిగుండంలో ఉన్న పార్టీని గడ్డను వేయడానికి ప్రజా సమస్యల్నే అజెండాగా మలుచుకొని ముందుకు సాగుతున్నారు. రైతులను పరామర్శించడానికి కేసీఆర్ చేపట్టిన పొలంబాట కార్యక్రమంతో ఆయనలోని ఉద్యమకారుడు, రైతు బిడ్డ మళ్లీ నిద్రలేచాడు. సరిగ్గా ఎంపీ ఎన్నికల వేళ రైతులకు భరోసా కల్పించేందుకు పంట పొలాలకు వెళ్తున్న కేసీఆర్ విపక్ష నేతగా సరికొత్త రాజకీయాన్ని లిఖిస్తున్నారు. తెలంగాణలో ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. సాగునీరు అందక పొలాలు ఎండిపోతున్నాయి. ముఖ్యంగా కాలువల కింద సాగు చేసే రైతులు ఇబ్బంది పడుతున్నారు. దీనికి కారణం ప్రభుత్వ వైఫల్యమా, ప్రకృతి విపత్తా అన్నది పక్కన పెడితే సమస్య మాత్రం వాస్తవం. ఎండిన పంటలు, బోర్లు పంటను తగలబెడుతున్న దృశ్యాలు మీడియాలో కనిపిస్తున్నాయి. హామీల అమల్లో జోరు పెంచిన రేవంత్ ప్రభుత్వం ఈ విషయంపై స్పందించడం లేదని బీఆర్ఎస్ ముమ్మరంగా ప్రచారం చేస్తుంది. ప్రభుత్వ నేతలు ఎన్నికల్లో బిజీగా ఉన్నారని, ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని మండిపడుతుంది. ఈ నేపథ్యంలో రైతు గోడు అరణ్యరోధన అవుతుందని, అండగానే నేనున్నానని కేసీఆర్ రంగంలోకి దిగారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత సైలెంట్ అయిపోయిన కేసీఆర్ ప్రజల దగ్గరికి రాలేకపోయారు. అసెంబ్లీకి కూడా వెళ్లలేదు. మరోవైపు బీఆర్ఎస్ కీలక నేతలు అధికార పార్టీలోకి జంప్ అవుతున్నారు. చివరికి కేసీఆర్ కు ఎంతో నమ్మకస్తులైన కేకే, కడియం శ్రీహరి కూడా హ్యాండ్ ఇచ్చారు. ఎంపీ అభ్యర్థులు కూడా జారిపోతున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బిడ్డ కవిత తీహార్ జైలుకు వెళ్లారు. కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ కేసులో చిక్కుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి హరీష్ రావుపై కాంగ్రెస్ ఆరోపణలు చేస్తుంది. జోగినిపల్లి సంతోష్ కుమార్ భూ కబ్జా కేసులో చిక్కుకున్నారు. బీఆర్ఎస్ కు కష్టాలు కొత్త కాకపోయినా ఇంతటి గడ్డు పరిస్థితి ఇంతవరకు ఎప్పుడూ రాలేదు. కొత్త సచివాలయం, విద్యుత్ లావాదేవీలు, ఇతర ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిందంటూ రేవంత్ ప్రభుత్వం విజిలెన్స్ దాడి పెంచింది. పార్టీ గ్రాఫ్ వేగంగా పతనం కావడంతో మళ్లీ ప్రజల్లోకి వెళ్లి పార్టీని నిలబెట్టడానికి ఇదే సరైన టైం అని కేసీఆర్ భావించారు. తను మాత్రమే కాకుండా పార్టీ నాయకులందర్నీ పొలంబాట పట్టిస్తూ రైతును మళ్లీ పార్టీ అజెండా మార్చారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి కీలకమైన నీళ్ల అజెండాను కేసీఆర్ పొలంబాటతో మళ్లీ ఫోకస్ చేస్తున్నారు. రైతులు పంటలిండి ఏడుస్తుంటే రేవంత్ ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నాడని, దుర్మార్గపు ముఖ్యమంత్రి అని దుయ్యబడుతున్నారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 25,000 పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల సమయంలో రైతును సెంటర్ చేసుకుని ఉద్యమిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీల ప్రకారం రైతు బంధు సాయాన్ని 15,000కు పెంచకపోవటం, వడ్లకు 500 బోనస్ ఇవ్వకపోవటం కేసీఆర్ కు ఆయుధాలుగా మారాయి. కాంగ్రెస్ గద్దెనెక్కిన 100 రోజులకే అద్భుతమైన తెలంగాణలో కరువొచ్చి పడిందంటూ తన పాలనను హైలైట్ చేసుకుంటున్నారు. రైతులకు చేతులెత్తి దండం పెడుతున్నాను, దయచేసి ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దు, మీకోసం పోరాడతాం అని భరోసా ఇస్తున్నారు. పొలం బాటతో గులాబీ శ్రేణుల్లో మళ్లీ ఉత్సాహం పుంజుకుంది. కేసీఆర్ ప్రోగ్రాం తాటాకు చప్పుళ్లేనని కాంగ్రెస్ లీడర్లు లైట్ తీసుకుంటున్నారు. నీళ్లు రాకపోవడానికి గత ప్రభుత్వం చేసిన తప్పులే కారణమని ఎదురుదాడికి దిగుతున్నారు. మేడిగడ్డ ప్రాజెక్టును నాసిరకంగా నిర్మించడం వల్ల నీళ్లు నిలిపే పరిస్థితి లేదని చెబుతున్నారు. జైల్లో ఉన్న కూతుర్ని పరామర్శించడానికి వెళ్లని కేసీఆర్ ఇప్పుడు హడావుడిగా రాజకీయ లబ్ధి కోసమే రైతుల వద్దకు వెళ్తున్నాడని విమర్శిస్తున్నారు. ప్రగతి భవన్లోకి ప్రజలను రానివ్వని దొర ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని పొలాలకు వెళ్తున్నాడని మండిపడుతున్నారు. కాంగ్రెస్ విమర్శలు ఎలా ఉన్నా కేసీఆర్ పొలంబాట పట్టి రైతులను కలవడంతో బీఆర్ఎస్ గ్రాఫ్ కొంత పెరిగిన మాట నిజమేనని రాజకీయ విశ్లేషకుల అంచనా. గులాబీ బాస్ ఎన్నికల వరకు ఇదే దూకుడు కొనసాగిస్తే పార్టీ నుంచి వలసలు తగ్గుతాయని, ఎన్నికల్లో మళ్లీ సత్తా చాటొచ్చని బీఆర్ఎస్ కేడర్ భావిస్తుంది.